తిరుపతి పోలీసులైతే ఒక బాధ్యతాయుతమైనటువంటి పని చేశారు. వరుసబెట్టి తమ చేతిలో ఉన్నటువంటి డ్రోన్స్‌ని స్ట్రాటజిక్‌గా వాడుతున్నారు. కరెక్ట్‌గా అవసరమైన మేరకు వాడుతూ ఉన్నారు. మొన్ననే చెప్పుకున్నాం. అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ దగ్గర మందు కొడుతున్నటువంటోళ్ళ విషయం ఒక ఎత్తైతే, లేటెస్ట్‌గా అక్కడ అర్ధరాత్రి పూట్ల ఫ్లైఓవర్ మీదన, అలాగే నేషనల్ హైవే మీదన బైక్ రేసులు నిర్వహిస్తున్నారు. దానికోసం సోషల్ మీడియాలోనే పోస్టులు పెట్టి మరి రండి అక్కడికని చెప్పి పిలుపులు ఇస్తున్నారు. ఇలాంటి వాటి మీద సోషల్ మీడియా పోస్టుల మీద కూడా అబ్జర్వేషన్ పెట్టింది పోలీస్ శాఖ. యువకులను ఆకర్షిస్తున్నటువంటి అకౌంట్స్ను గుర్తించింది. 5గురు యువకుల్ని ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకులతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల్ని తిరుపతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. కుటుంబ సభ్యులు కూడా సమయం దాటిన తర్వాత ఇంటికి రాకుండా అసలు మీ పిల్లలు ఏం చేస్తున్నారో నిఘా పెట్టండి, అడగండి, నిలదీయండి అని చెప్పి సూచించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత మీ పిల్లలు ఇంటికి వస్తే మీరు గట్టిగా ప్రశ్నిస్తే మీ బిడ్డ మరోసారి తప్పు చేయడు, చెడు మార్గంలో నడవడు అన్నటువంటి విషయాన్ని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చారు. 5 యువకులకు బైక్ రేసులకు సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ని వాళ్ళతోనే శాశ్వతంగా డిలీట్ చేయించారు. బైక్ రేసులు నిర్వహిస్తున్న యువకుల మీద కేసులు నమోదు చేస్తాడు, భవిష్యత్తు అంధకారం అవుతుంది కాబట్టి వదిలేస్తున్నామంటూ ఆ పిల్లలకి చెప్పారు, తల్లిదండ్రుల ఎదుటే చెప్పారు. తద్వారా ఆ తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకొచ్చారు. చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించారు.